మరి ఈరోజు నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరూ రావడం చాలా మంచి పరిణామం. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ నగరపాలక సంస్థ ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంస్థలో జరుగుతున్నటువంటి సమస్యలపైన ప్రధానంగా తాగునీటి సమస్యపైన ఈరోజు మాట్లాడాలనుకున్నాం. నగరంలో ఎక్కడ కూడా నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని ఏ ఒక్కరు కూడా ఉపయోగించకపోవడం లేదనే విషయాన్ని చాలా సందర్భాల్లో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా ఆ తాగునీటి సరఫరా మెరుగుపడలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ ఈరోజు కూడా మరి మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇంతటి వేసవికాలం వచ్చేసింది. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీళ్లు చాలా పురుగులతోటి మట్టితో కూడినటువంటి నీటిని సరఫరా జరుగుతున్నట్లుగా ప్రజలందరూ వాపోతున్నారు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో గడప గడపకు వైఎస్ఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు మేము వెళ్తున్నటువంటి ప్రతి గడప దగ్గర కూడా ప్రధానంగా ఈ తాగునీటి సమస్య పైన మహిళలు వాపోతున్నటువంటి సంఘటన ఈరోజు మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈరోజు నగరంలో మరి లక్షల రూపాయలు లక్షల కొద్దీ మరి ముద్దలాపురం దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్స్ దగ్గర మరి శుద్ధి చేయడానికి నీటిని మరి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టుగా బిల్లులు అయితే చేస్తున్నారు తప్ప మరి అక్కడ ఏ మేరకు శుద్ధి జరుగుతుందో మనందరికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫిల్టర్ బెడ్ని మనం పరీక్ష చేస్తే అక్కడ ఏ మేరకు శుద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనము ప్రజలకు తెలియజెప్పొచ్చు. మరి అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరితో కలిసి ఇప్పుడు ముద్దలాపురం దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని మరి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ తాగునీటి సమస్య ఈ వేసవికాలంలో సరఫరా సక్రమంగా జరగకపోతే అనేక రకమైనటువంటి జబ్బులకు గురి కావడం జరుగుతుంది. అటు డెంగ్యూ వ్యాధి కానీ అనేక రకాలుగా మరి పిల్లలు మరణించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రధానంగా నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ఈ కార్పొరేషన్ ప్రయత్నాలు చేయాలనేటువంటి ఉద్దేశమే తప్ప మేము వ్యక్తిగతంగా ఎవరి మీద మరి అభాండాలు వేయడం కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కూడా మేము కోరుతున్నది ఒకటి, నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ మరి పాలకవర్గం కానీ నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సక్రమమైనటువంటి నీటిని సరఫరా చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగించమని మీ ద్వారా మేము వాళ్ళని కోరుతున్నాం. కుటుంబాల్లో మరి మీలాంటి పత్రికలకు అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి మేధావుల దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఈ నగరంలో తాగునీటి సరఫరా ఎంత అద్మానంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్లనే తాగునీటి నీళ్లు సక్రమంగా సరఫరా చేయడం లేనందువల్లనే ఈరోజు పుట్టగొడుగుల్లాగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. దాదాపు 240 వాటర్ ప్లాంట్లు ఈ నగరంలో ఉన్నాయంటే మనం అర్థం చేసుకోండి ఏ విధంగా నగరంలో ఉన్నటువంటి పాలక సంస్థ సరఫరా చేసే నీళ్లు ఏ విధంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఆ 240-250 వాటర్ ప్లాంట్లు కేవలం 17-18 వాటర్ ప్లాంట్లు మాత్రమే ఐఎస్ఐ మార్క్ ఉంది. మిగతా వాటిని ఏ ఒక్క దానికి కూడా మరి ప్రభుత్వం గుర్తించినటువంటి ఆమోదం పొందినటువంటి ప్లాంట్లు కాదు. కేవలం హెల్త్ ఆఫీసర్లు కానీ పాలకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కానీ ఆ వాటర్ ప్లాంట్ల నుంచి నెల కమిషన్ రూపంలో డబ్బులు తీసుకుంటున్నందువల్ల ఆ వాటర్ ప్లాంట్లు రన్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఈ సమస్య మరి ఏ విధమైనటువంటి పురోగతి సాధించలేదు. అందువల్ల ఈరోజు మీకు తెలియజెప్పాలా, ప్రజలకు ద్వారా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ముద్దలాపురం దగ్గర ఇక్కడికి 30 కిలోమీటర్లు పోవడం అరగంట, రావడం అరగంట. దయచేసి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో మీ సహకారం కావాలనే ఈ రోజు మేము ఈ కార్యక్రమం దృష్టినే ఈ కార్యక్రమం చేశాం తప్ప రాజకీయంగా కానీ లేదంటే ఎవరు వ్యక్తిగతంగా ఆరోపించడం కానీ మీకు చేయడం లేదు. గతంలో అనేక రకాల కార్యక్రమాలు చేశారు, కమ్యూనిటీలు చేశారు,
అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు అనేక రకాలుగా ఈ సమస్యలపైన వాపోయినారు. మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. రోడ్లు వెడల్పు చేయడంలో ప్రత్యామ్నాయం లేకుండా మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పందులు తరలించడంలో కానీ, కుక్కలను తరలించడంలో కానీ, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, మరి కాలువలు శుభ్రం చేయడంలో ఏ విధంగా నగరపాలక సంస్థ మరి పనితీరు మనం చూసాం. డెంగ్యూ వ్యాధితో ఈ జిల్లా కేంద్రంలో పిల్లల మరణాలు కూడా చూడడం జరిగింది. అయినా నగరపాలక సంస్థలో మార్పు అనేది రాలేదు. అంటే మరణాలు జరిగినా కూడా ఈ పాలకవర్గానికి మార్పు రాలేదంటే మరి మీరే అర్థం చేసుకోండి. ఈరోజు ఎండాకాలం వచ్చింది, ఈ నడువంక కానీ మరవంక కానీ దాదాపు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ కంపు ఈరోజు భరించగలుగుతున్నామా మనం ఎవరైనా? అక్కడికి వస్తేనే టూ వీలర్స్లో వెళ్లే వాళ్ళు ఆ స్మెల్ తట్టుకోలేక ముక్కులు మూసుకుంటున్నారు. వెహికల్ బ్యాలెన్స్ తప్పిపోయి అనేక ప్రమాదాలు జరిగి ఇక్కడే దాదాపు నడుమొక్క దగ్గరే 3 ప్రమాదాలకు గురి కావడం జరిగింది టూ వీలర్స్లో. అంటే అంత భయంకరమైనటువంటి కంపు. ఈరోజు ఆ కాలువలు శుభ్రం చేస్తామని చెప్పేసి లక్షల రూపాయలు డబ్బులు కాజేస్తున్నారు. రాజీవ్ కాలనీలో ఈ మరువంక నడువంక శుభ్రం చేయడంలో మరి రాజీవ్ కాలనీ పంచాయతీలో 70 లక్షల రూపాయల దాకా మరి డ్రా చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. దాన్ని పూర్తిగా విచారిస్తాం. ఎవరి మీద ఆరోపణలు అయితే చేయము. అది పూర్తి విచారం వచ్చిన తర్వాత మీ ముందరే దాన్ని పెడతాం. మీరే దాన్ని ప్రజలకు తెలియజెప్పండి. వన్ ఇయర్ దాకా వచ్చినా కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడైనా 3 నెలల్లో ఇదే మాట చెప్తున్నారు. ఏ రోజైనా పనిచేస్తుందండి. ఎప్పుడు అయినా అన్ని చోట్ల పనిచేస్తేనే కదా పూర్తిగా వచ్చేది. తిరగకపోతే ఆల్ మిక్సింగ్ సరిగ్గా కాదు. నీళ్ళు చూస్తుంటే వీరేష్ 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 జూమ్ లో పెట్టేదా? ఇక్కడేం పెద్ద బ్రహ్మ విద్య అయితే ఏమీ లేదు. మనకు పిఐబిఆర్ నుంచి వచ్చే రా వాటర్ని ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ద్వారా ఫిల్టర్లో క్లీన్ చేసి నీళ్లు సరఫరా చేసే ఉద్దేశంగానే ఈ ఫిల్టర్ బెడ్స్ ఇక్కడ పెట్టిండేది. కానీ రా వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత రా వాటర్లోకి ఆలం కలుపుతారు. ఆలం కలిపిన తర్వాత రా వాటర్ని తర్వాత ఈ వెల్స్కి వస్తాయి. ఆ వెల్స్లో రొటేషన్ మోటార్స్ అనేవి ఉంటాయి, వెల్ రొటేట్ మోటార్స్. దానివల్ల మట్టి ఏదైనా ఉంటే ఆలం నుంచి ఆలం కలిపిన తర్వాత మట్టి నీళ్ళు ఉన్న మట్టి విడిపోతుంది. ఆ విడిపోయిన మట్టి బయటికి వెళ్ళిపోవాలి.
కానీ ఇక్కడ ఉండేది ఏమంటే ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ముద్దులాపురం దగ్గర ఉన్నటువంటి రా వాటర్ వెల్స్ మీద ఉన్నటువంటి రొటేషన్ మోటార్స్ ఏ ఒక్కటి కూడా పనిచేయట్లే. అంటే 2 రొటేషన్ మోటార్స్ ఉన్నాయి, అవి కంటిన్యూగా రొటేట్ అవుతూ ఉండాలి. అవుతున్నప్పుడే రా వాటర్లో వస్తున్నటువంటి మట్టి బయటికి పోవడానికి, ఫ్లష్ చేయడానికి ఆలం ద్వారా బయట విడగొట్టే ప్రక్రియలో భాగంగా ఇవి రొటేట్ కావాలి. కానీ ఇక్కడ జరగట్లేదు. అది దానివల్లే ప్రధానంగా మరి కలుషితమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే కాకుండా ఆ ఆలం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు నగరానికి సరఫరా అయ్యే వాటర్కు ఒక్క సంపు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ పనిచేయాల్సినటువంటి సంపులు 4, అందులో ఒకటి స్టాండ్ బై ఉంటుంది, 3 24 గంటలు నిర్విరామంగా పనిచేయాలి. అప్పుడే మనకు కావాల్సినంత ఆలం నీళ్ళలో కలిసి నీళ్లలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోవడానికి ఆ ఆలం ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏమంటే ఇంత నీళ్లు కలిసి ఒకటే ఆలం మోటారే పనిచేస్తుంది సంపు. దానివల్ల ప్రధానంగా మురికి నీళ్లు మనకు రాబడుతున్నాయి. అంటే నీళ్లు ఆలం సక్రమంగా రానందువలన నీళ్లలో ఉన్నటువంటి మురికి బయటకు రావడం లేదు. అది ప్రధానంగా ఇప్పుడు నగరపాలక సంస్థ అధికారులు చేయవలసింది ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఆలం సంపులు 4ని రిపేర్ చేయాలి. అవి దాదాపు 6-7 నెలలుగా మరి పనిచేయడం అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రొటేషన్ మోటార్స్ దాదాపు సంవత్సరాల కాలం నుంచి పనిచేయడం లేదు. దానికి ఖర్చు అయ్యేది చాలా తక్కువ మొత్తంలో మళ్ళీ రిపేర్లు చేయవచ్చు. ఇక్కడ మేము చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మోటార్లు రిపేర్ చేయడానికి చాలా తక్కువ మొత్తం, మ్యాక్సిమం అయితే నాకు తెలిసి 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతాయేమో. కానీ వాటిని కూడా పట్టించుకోకుండా ఇంతమంది లక్షలాది మంది ప్రజల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి సిబ్బందిని మరి ఏమల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మరి ఫిల్టర్ బెడ్లో మరి మలినాలతో కూడినటువంటి నీళ్లే నగరానికి వస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళైతే సార్ మేమైతే ఆఫీసర్లు కంప్లైంట్ చేసాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి దీని మీద వాళ్ళ సిబ్బందిని మనం ఏమనగలుగుతాము? సిబ్బంది వాళ్ళ ఆఫీసర్లకు తెలియజేయడమే వాళ్ళ బాధ్యత. వాళ్ళు తెలియజేశారు. అదే కాకుండా రాత్రిపూట మేము తిరగడానికి కూడా మాకు అవకాశం లేదు, లైట్లు కూడా లేవని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు చెప్తున్నారు. అంటే ఈ విధానంతో ఏ విధంగా మరి లక్షలాది మంది ప్రజల జీవితాలతో మరి నగరపాలక సంస్థ ఆటలాడుకుంటుందో మనమే ఈరోజు కళ్ళ కట్టినట్లా చూడడం జరిగింది. ఇప్పటికైనా మేలుకొని నగరపాలక సంస్థ ఈ నీటిని సరఫరా చేసే నీటిని పూర్తిగా 100% టీడీఎస్ అనేది లేకుండా మరి సరైనటువంటి సమపాలలో ఆలం కలిపి క్లోరోఫిన్ కలిపి నీళ్లు నగరానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది తప్ప ఇదేమి రాజకీయ దురుద్దేశం కాదు. ఎవరిని మేము కించపరిచేదానికి కాదు. మా నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష కోసమే ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మేము వెళ్తున్నటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి మహిళ వాపోతున్నటువంటి సంఘటన ఏమంటే సార్ మేము కూలికి వెళ్తే మేము తెచ్చుకునే 100 రూపాయలు 150 రూపాయలు నీటి కోసమే మేము 20 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా అనేటువంటి ఎంతో బాధా హృదయంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రావడం జరిగింది. అది కూడా మా జగన్మోహన్ రెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమాన్ని పెట్టడం వలన ప్రజల వద్దకు వెళ్తున్నాం. మేము ప్రజలు తెలిపినటువంటి ఈ కష్టాలని తొలగించేదానికే మీ ద్వారా మేము కృషి చేయడం జరుగుతుంది. దాన్ని నగరపాలక సంస్థ దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఏదో రాజకీయంగా దురుద్దేశంతో మేము చేస్తున్న ఆరోపణలు కాదు. ఇది నగర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇప్పటికైనా నగరపాలక సంస్థ మేయర్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ రాజకీయ నాయకులందరూ కలిసి కలెక్టర్తో సహా మేము విన్నవించుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది. కలెక్టర్ గారు దీన్ని ప్రధానంగా దృష్టి పెట్టాలా. ఎందుకంటే ఆయన కూడా ఈ నగరంలో ఒక పౌరునిగా జీవిస్తున్నాడు. మరి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళు కూడా నీళ్లు తాగాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందరము కలిసి ఈ నగరంలో ప్రజలకు మంచినీళ్లు అందించడమే ప్రధాన ఉద్దేశంతో పనిచేయాలని మీ అందరి తరఫున మేము కోరుతున్నాం.